కనెక్ట్ అయ్యారు. అండ్ రేపు వీకెండ్ ఇంతమందిలో ఎవరు వెళ్తున్నారో ఏంటో తెలియదు. ఈవెన్ నేను వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. అండ్ ఫస్ట్లీ నాన్న, ఐఎమ్ సారీ దట్ గేమ్స్ అని వచ్చినప్పుడు, నామినేషన్ అని వచ్చినప్పుడు మన పాయింట్స్ మనం పెట్టి మాట్లాడాలి. సో ఆ టైంలో నేను పెద్ద చిన్న అనేది లేకుండా చాలా మాటలు మాట్లాడాను. సో దానికి సారీ. అండ్ సుమన్, ఐమ్ సారీ, తెలిసి తెలియకుండా నా సైడ్ నుంచి ఏమైనా హర్ట్ అయ్యిందా, రియలీ సారీ. అండ్ సంజన గారు, యువర్ ఎ స్వీట్ సోల్. ఏది వాంటెడ్ గా లైక్ హర్ట్ చేయాలనో, ఏదో మాట అనేయాలనో లైక్ అనలేదు. అండ్ వీళ్ళ నలుగురికి నేను సారీ ను కూడా చెప్పాను, థ్యాంక్ యూ ను కూడా చెప్పాను. బికాస్ మేము నలుగురు అయిపోయాము. నాకు తెలిసినంత వరకు నా వ్యక్తిత్వం ఏంటంటే, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలని ఉంటుంది. ఎవరైనా ఏదైనా అడిగితే నాకు ఇవ్వాలని ఉంటుంది. అది వస్తువైనా అవ్వచ్చు, ఎఫెక్షన్ అయినా అవ్వచ్చు, కేరింగ్ అయినా అవ్వచ్చు. నేను వెళ్ళిన తర్వాత ఒక మనిషి గురించి, ఒక మనిషి జస్ట్ అలా దూరం మళ్ళీ బయటకు వస్తే కలుస్తాం, మాట్లాడుకుంటాం. దే నో దాట్ ఒక టెంపరీ ఎగ్జిట్, లైక్ టెంపరీ ఎగ్జిట్ అంటే మహా అయితే కొన్ని వారాలు కనబడం. ఈ మాత్రం దానికి ఒక మనిషి ఒక ప్లేస్ నుంచి వెళ్తే ఇంత ఏడుస్తారా ఒక మనిషి గురించి? అంటే ఇంత మనుషులు గెలిచావా? ఇన్ని తక్కువ రోజుల్లో నేను వెళ్తే ఎంత ఏడుస్తున్నారా? మనం కలిసినంతసేపు మన గురించి ఎవరు మంచిగా మాట్లాడుకోకుండా పర్లేదు, అని చెడ్డగా మాట్లాడుకోకుండా ఉంటే చాలు. దట్స్ వాట్. అంటే మనం గెలిచినట్టే. గాడ్ బ్లెస్ యు. నాకున్న బలానికి, నా పర్సనాలిటీకి, నా హైట్కి నేను ఆడతానా ఆడలేనా అని నేను అనుకున్నాను యాక్చువల్లీ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సపోర్ట్ చాలా వరకు నాకు అందరూ చేశారు. ఈ బౌండింగ్ బయటికి వెళ్ళక కూడా లాగే ఉండాలి. నా అందరికీ సారీ, తెలిసి తెలియక తప్పులు చేస్తే మాత్రం నా రియల్లీ సారీ. నాకు ఎంతో బాగా నచ్చింది ఈ హౌస్. ఎవరు ఉంటామో ఎవరు వెళ్ళిపోతామో అన్నది తెలియదు. ఉన్నవాళ్ళు మాత్రం జాగ్రత్తగా, హ్యాపీగా, ఇంకా గొడవలు పడుతూ చక్కగా అందరూ హౌస్లో ఉండండి.